ఉట్టి అశోక్ కుమార్ని, పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ కుమార్ని. బట్టలు కొనుక్కునే స్తోమత లేక మాసిపోయిన చొక్కా, మోకాల దగ్గర చినిగిపోయిన నిక్కర్తో స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. కొడుకు కొనుక్కునే గతి లేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. చెవిపోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్లో సాధిస్తానన్న కలవగన్న స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ. నా ప్రాణానికి ప్రాణం బాలు. నా బాలు. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాప్కి తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలోనూ ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళ్లతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను. నాకు కలలు కనడం నేర్పించింది వాడే. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు స్తోమత లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, లోకమే చీకటైంది. అప్పుడు నా బాలు, రేయ్ నువ్వు నటుడు అవరా, పెద్ద ఆర్టిస్ట్ అవుతావరా అని చెప్పాడు. నేనా నటన తమాషా అని అడిగాను. రేయ్ నువ్వు స్కూల్లో కురుక్షేత్రం డ్రామా వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం వేసావు కదా, దానికి జనమంతా నిన్ను పొగిడారే, వాళ్ళు నీ నటనను మాత్రం పొగడలేదురా, నీ స్టైల్ని చూసి పొగిడారురా. నువ్వు పెద్ద నటుడు అవుతావురా, నువ్వు మద్రాసు వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులుకున్న ఆ 2 పోగుల్ని అమ్మి నన్ను మద్రాసు పంపించాడు. నేను ఈ రుణాన్ని ఎప్పుడూ ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను. అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిందేమీ లేదు అశోక్, కానీ నువ్వు గొప్పవాడవై ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో, చాలు అన్నాడు. వాడిచ్చిన డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన అశోకే ఇవాళ మీ ముందు నుంచిన సూపర్ స్టార్ అశోక్ కుమార్. నేనిక్కడున్నాను, కానీ నా మిత్రుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్నాడో తెలియదు. ఐఎమ్ సారీ. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఊరుదిలి వెళ్ళిపోయిన బాలకృష్ణ ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు. ఈ కుచేలుణ్ణి తన డబ్బుతో కుబేరుని చేసిన ఆ కృష్ణుడు, నా బాలకృష్ణ ఇప్పటికీ నా గుండెలోనే ఉన్నాడు. మిత్రమా, నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం నన్ను తురుస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళు మాతా పిత గురువు దైవం అంటారు. అందులో ఎందుకు మిత్రులను వదిలేశారో నాకు తెలియదు. నా వరకు నాకు మాతా పిత గురువు తర్వాత మిత్రుడు, ఆ తర్వాతే దైవం. తెలుగు తల్లికి వందనం, తెలుగువారికి వందనం. జై హింద్. నాన్న, నువ్వు అక్కడికి వచ్చి కూడా
సూపర్ స్టార్ని కలవకుండా ఎందుకు వచ్చేసావు? అక్కడ